హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి 1 కేజీ చికెన్తో నేను చూపించే మసాలా వేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఈ చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో కొన్ని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చికెన్ని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ చికెన్కి సాల్ట్, పసుపు, కారం మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని ఈ చికెన్లోకి మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 5 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, చిన్న ముక్క జాపత్రి, 10 వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలాలని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాలని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటిని కూడా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ మసాలా పొడిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడే వరకు కొంచెం సేపు వీటిని వేయించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కొంచెం సేపు కలుపుకోవాలి. ఈ చికెన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఈ చికెన్లో వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ఉడికించుకోవడానికి ఈ చికెన్లో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కర్రీలో సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ చికెన్ కర్రీలో సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కర్రీ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కర్రీలో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యిందండి. చికెన్ కర్రీ బాగా కుక్ అయిందండి. ఈ చికెన్ కర్రీలో ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ చికెన్ కర్రీని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.